పేదవాడి కోపం పెదవికి చేటు అనే సామెతని పదవి రాని వాడి కోపం పెదవికి చేటు అంటూ మార్చేసుకుంటే తప్పేమీ లేదు. ఇప్పుడు మన కుప్పిగంతుల హనుమంతుల వారిని చూస్తే అదే అనిపిస్తుంది. అసలు మన హనుమంతుకు గుస్సా క్యూ ఆతా హై? బొత్స సత్యనారాయణకు పిసిసి పదవి ఇవ్వగానే ఆయన కోపం సర్రన లేచింది. చెస్ ఈ అధిష్టానానికి బుద్ధే లేదంటూ ఎగిరెగిరి పడ్డారు. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్ ఎక్కువ రోజులు నడవదు. కానీ మేము తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలి అనేది రేపటి నుంచి ఎంపీలు మేము తెలంగాణ మేము తెస్తామంటున్నారు. మరి ఇక వాళ్ళు రేపు ఏమేమి చెప్తారో వాళ్ళని అడుగు. వాళ్ళు మాకంటే ఎక్కువ తెలంగాణ గురించి వాళ్ళు ఎక్కువ మీటింగ్లు పెట్టిరు, ఎక్కువ వచ్చి ధర్నాలు చేసిరు, ఢిల్లీకి వస్తామంటున్నారు, తీసుకొస్తామంటున్నారు. కానీ ఆంధ్ర పిసిసి ప్రెసిడెంట్ అయితే వాళ్ళు ఏం మాట్లాడుతారో చూద్దాం. ఈ వీర హనుమంతుల వారు రాజీవుల కుటుంబానికి ఎంతటి తీవ్రమైన లాయలిస్టో కొత్తగా చెప్పేదేమీ లేదు. అందుకే తన కామెంట్స్ నుంచి సోనియాకు మాత్రం మినహాయింపునిచ్చేశారు. బొత్స విషయంలో ఆమెను కొంతమంది పక్కదారి పట్టించారన్నది హనుమంత్స్ ఆర్గ్యుమెంట్. ఎందుకో మరి ఈ మధ్య ఢిల్లీ సర్కిల్స్ హనుమంతును దూరంగా పెడుతున్నాయంటూ ఒక పెద్ద మనిషిని అడిగితే అసలైంది సీరియస్ గా తీసుకుంది ఎప్పుడంటూ విసుక్కున్నాడు. ఏదైనా హనుమంత్ ఆర్గ్యుమెంట్ ప్రకారం పిసిసి అధ్యక్ష పదవి తెలంగాణకే దక్కాలి. ఇప్పుడు అధిష్టానం చేసిన పనితో తెలంగాణ లీడర్లంతా సెకండ్ రేటెడ్ సిటిజన్స్ గా మారిపోయారని వాపోతున్నాడు ఆయన. ఇక మన సత్యబాబు మాత్రం ఫుల్ జోష్లోకి వచ్చేశారు. వచ్చి రావడంతోనే జగన్ బూచీది తీశారు. జగన్ని అడ్డుకోకపోతే ఇక కాంగ్రెస్ మటాష్ అంటూ భయపెట్టేశారు. అంతేకాదు తన శాయశక్తులా అందుకు ప్రయత్నిస్తానంటూ శపథం కూడా చేశారు బొత్స బాబాయ్. నిన్న మొన్నటి దాకా పోర్ట్ఫోలియో బాగోలేదంటూ అలిగిన మన సత్తి తన అలక చూపించడానికి బోలెడన్ని సుత్తి పనులు కూడా చేసి చూపించారు. కిరణ్ అంటే తనకు సుతారం ఇష్టం లేదనే బోలెడు సంకేతాల్ని కూడా ఇచ్చారు. మరి కిరణ్ అంటే ఇంతటి గరళం ఉన్న సత్తి అండ్ కో ఇక పొలిటికల్ బరిలో ఎలా ఉంటారోనన్న డౌట్లు వస్తున్నాయి. అసలు కిరణ్ తన శాయశక్తుల బొత్సాను అడ్డుకోవడానికే ప్రయత్నించారని, అయితే తన సత్తాతో బొత్స దాన్ని తిప్పికొట్టారంటూ వచ్చిన వార్తల్లో నిజాలు మాత్రం 10 జన్పథ్కే తెలియాలి. ఏదైనా ఇప్పుడు స్టేట్ కాంగ్రెస్ లో 2 పవర్ సెంటర్లు. ఈ 2 పవర్లు కలిసి పనిచేస్తాయా లేక కలహించుకుంటూ పనిచేస్తాయా అని అడిగితే రెండో దానికే మార్కులు పడిపోతాయి. మొత్తానికి అధిష్టానం సంప్రదాయాల్ని పక్కన పెట్టడం బాగా నేర్చుకుంది. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటించాల్సిన పిసిసి అధ్యక్షుడి నియామకపు ప్రకటన ఆయన ఊసే లేకుండా అనౌన్స్ అయిపోయింది. ఇక హనుమంతన్న చెప్పినట్లు సీమాంధ్ర ప్రాంతానికి సీఎం ఉంటే ప్రదేశ్ కాంగ్రెస్ సారథ్యం తెలంగాణకే దక్కాలన్న పాత ఫార్ములాను సైతం అధిష్టానం చెత్తబుట్టలో పడేసింది. ఎవరేమనుకున్నా సరే ఇదే ఫైనల్ అంటూ తెగేసి చెప్పినట్లయింది. ఇక బొత్స నైజం, అతని బాడీ లాంగ్వేజ్ తెలిసిన వాళ్లకు అతని స్వరంలో ఇప్పుడొచ్చిన మార్పు పెద్ద ఆశ్చర్యం కలిగించదు. సత్యబాబు ఫ్యామిలీలో ఏకంగా ఇంతమంది ప్రజాప్రతినిధుల టికెట్స్ కట్ చేయాల్సిందేనంటూ గతంలో ఎలక్షన్స్ టైంలో వైఎస్ మీద ఒత్తిడి పెరిగింది. సెంటర్కు ఫ్యాక్సులు వెళ్ళాయి. కానీ సత్యబాబు మాత్రం తగ్గలేదు, తలొగ్గలేదు. పైగా పంతం నెగ్గించుకున్నారు కూడా. ఆయన భార్య ఝాన్సీ బొబ్బిలి నుంచి ఎన్నికైన పార్లమెంట్ మెంబర్. ఇక ఆయన తమ్ముడు అప్పల్ నర్సయ్య గజపతి నగరం ఎమ్మెల్యే. ఇక ఫ్యామిలీ నుంచి కజిన్ పాత్రలో అప్పల్ నాయుడు ఎంట్రీ ఇచ్చి నెర్లిమర్ల ఎమ్మెల్యేగా మారిపోయారు. ఇలా విజయనగరం ఇలాకాలో తన హవా నడిపించుకున్న సత్యబాబుకు వైఎస్ వెళ్ళిపోయిన తర్వాత గట్టి దెబ్బలే తగిలాయి. అంతకు ముందు పంచాయతీరాజ్ శాఖలో ఉన్న ఆయన ట్రాన్స్పోర్ట్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇదేదో నాకు చాలా అవమానం అనుకుని తెగ ఫీల్ అయిపోయిన సారువారు బాధ్యతలు తీసుకోకుండా కొన్ని రోజులు మొహం చాటేశారు కూడా. ఎవరేం సర్ది చెప్పారో సర్లెమ్మంటూ ఆ తర్వాత సరిపెట్టుకున్నారు.
దేనికి భయపడని మన బొత్స బాబాయ్ ఫోక్స్ వ్యాగన్ కారు చూస్తే మాత్రం దడుచుకు చచ్చిపోతారు. వైఎస్ జమానాలో ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఈ కార్ల ఫ్యాక్టరీ వివాదంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. అంటే సిబిఐకి కేసుల్ని ట్రాన్స్ఫర్ చేసి పారేసి చేతులు దులుపుకునే అలవాటున్న వైఎస్ అప్పట్లో ప్రతిపక్షం అరుపుల డిమాండ్ వినిపించగానే ఈ కేసును కూడా సిబిఐ కోర్టులోకి వదిలిపారేశారు. కేబినెట్ మీటింగ్స్ లో బొత్సాదే పెద్ద నోరన్నది అందరికీ తెలుసు. ఇంతటి బ్యాక్డ్రాప్ లో బొత్స ఇప్పుడు తన పవర్ చూపించబోరని అస్సలు అనుకోలేం. ఎవరేమనుకుంటే నాకేంటి అనే మొండితనం ఆయన్ని ఏ వైపుకు తీసుకెళ్తుందో చూడాల్సిందే. అయితే ఈయన వ్యవహార శైలి అతన్ని ఎటు తీసుకెళ్లినా పార్టీని ముంచుతుందేమో అంటూ సనిగేవాళ్లు లేకపోలేదు. ఈ పాత కాంగ్రెస్ బాటిల్లో పోసిన కొత్త కాపు సారా ఎంత కిక్కిస్తుందో చూద్దాం.